హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చూసారు కదా, డాల్ పప్పు వేయించి పెట్టుకున్నాను. ఈరోజు పప్పుల పొడి తయారు చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేయించి ఉంచాను. సో ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి కూడా వేయించి పెట్టేశాను. సో కొబ్బరి చూసారు కదా, బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫస్ట్ కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఈ 4 వేసి సో ఫస్ట్ దాన్ని మిక్సీ చేసుకోవాలి. సో చూసారు కదా, పొడి చాలా బాగుంది. సో వీటిని ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ ఉంచుకోవాలి. సో చూసారు కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నదండి. సో ఒక బౌల్లో తీసి నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ డాల్ పప్పు అంటే వేయించిన డాల్ పప్పు ఉంది కదండి, పుట్నాల పప్పు అంటారు. సో వాటిలో కొంచెం సాల్టు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెల్లుల్లి రెమ్మలు తీసేసి వెల్లుల్లి కూడా వేసి సో బాగా మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు పొడిని కూడా చూసారు కదా, సో ఏ విధంగా కనిపిస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నది. సో ఇప్పుడు దీన్ని కూడా బౌల్లో తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఒక బౌల్లో ఇందాక పొడి చేసుకున్నటువంటి ఎండుమిర్చి, కొబ్బరి అది ఒక బౌల్లో వేసాను. సో వీటిని కూడా వేసుకున్నాను. ఈ రెండింటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదా, సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న పొడిని మనం కాసేపు ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. సో ఒకసారి మిక్సీ పట్టించేసుకుంటే చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది మనం దోశల్లో వేసుకోవచ్చు, టిఫిన్స్లో వేసుకోవచ్చు, లేదా రైస్ తినేటప్పుడు కూడా మనం నెయ్యిలో కలుపుకొని వాడుకోవచ్చు. సబ్స్క్రైబ్.